Hey guys, today let's build a code on music player using Python. సో ఫస్ట్ దానికి ముందుగా మనం టీకే ఇంటర్ మాడ్యూల్ని అయితే ఇన్స్టాల్ చేయాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన, సో డైరెక్ట్గా ఇంపోర్ట్ చేస్తున్నా. ఆ టీకే ఇంటర్ నుంచి ఇంకో మాడ్యూల్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి, ఫైల్ డైలాగ్ అనేసి. ఇంకొక మాడ్యూల్ కూడా మనం ఇన్స్టాల్ చేయాలి, పైగేమ్ అని. నేను ఇన్స్టాల్ చేసిన, సో డైరెక్ట్గా ఇంపోర్ట్ చేస్తున్నా. ఇవాళ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేసి కోడ్ అయితే బిల్డ్ చేద్దాం. నా క్లాస్ నేమ్ వచ్చేసి మ్యూజిక్ ప్లేయర్ అని ఇస్తున్నా. ఇనిట్ అనేది ఇన్బిల్ట్ మెథడ్, సో అదే యూజ్ చేస్తున్నా. సెల్ఫ్ కామా మాస్టర్, 2 వేరియబుల్స్ అయితే పాస్ చేశాను. సెల్ఫ్ డాట్ మాస్టర్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్టర్, సెల్ఫ్ డాట్ మాస్టర్ డాట్ టైటిల్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూజిక్ ప్లేయర్. సో ఇక్కడ టైటిల్ అని ఎందుకు ఇస్తున్నా అంటే మనం కోడ్ రన్ చేయంగానే మనకి లైక్ టైటిల్ అనేది వచ్చేస్తుంది మ్యూజిక్ ప్లేయర్ అని. మనం నార్మల్గా యూజర్ ఇంటర్ఫేస్ కోసం ప్రింట్ స్టేట్మెంట్ వాడతాం కదా, ఇందులో ఏ ప్రింట్ స్టేట్మెంట్ వాడము, అన్నీ ఇట్లా టైటిల్స్ టెక్స్ట్ తోటే మనం ప్రింట్ చేస్తాం. నెక్స్ట్ ఫైల్ లేబుల్ అని, మ్యూజిక్ ఫైల్ లేబుల్ అని ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా. అందులో టీకే డాట్ లేబుల్ అనేది ఒక అట్రిబ్యూట్, టీకే ఇంటర్ మాడ్యూల్లో ఉంటుంది. అట్రిబ్యూట్ ఆర్ ఫంక్షన్ అనుకోవచ్చు మీరు. సో ఇందులో కూడా నేను మాస్టర్ని పాస్ చేసి టెక్స్ట్ని అయితే పాస్ చేస్తున్నా. అది కూడా యూజర్ ఇంటర్ఫేస్ కోసమే. టెక్స్ట్ అనేది ఒక వేరియబుల్, ఇన్బిల్ట్ వేరియబుల్ అనుకోండి. సో ఫస్ట్ నో సెలెక్టెడ్ అని వస్తుంది. నెక్స్ట్ ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నా, పైన వేరియబుల్ మ్యూజిక్ ఫైల్ లేబుల్ డాట్ ప్యాక్లోనే మనం ప్యాడీ అనేది ఇస్తాం. ప్యాడీ అంటే లైక్ మార్జిన్, విడ్త్ మార్జిన్ అని ఉంటుంది కదా బాక్స్కి, దానికోసం మనం ప్యాక్ తీసుకుంటాం. ఆ ప్యాక్లో ప్యాడీ ఈక్వల్స్ టు 10 అని ఇస్తున్నాం. సో నెక్స్ట్ కొన్ని బటన్స్ అయితే క్రియేట్ చేద్దాం. సెల్ఫ్ డాట్ సెలెక్ట్ బటన్ ఈక్వల్స్ టు టీకే డాట్ బటన్. మళ్ళీ బటన్ కూడా, ఇది కూడా ఒక అట్రిబ్యూట్, ఇన్బిల్ట్ ఫంక్షన్ టీకే ఇంటర్ మాడ్యూల్లో ఉంటుంది మనకి అది. సో సెల్ఫ్ డాట్ మాస్టర్ కామా టెక్స్ట్, యూజర్ ఇంటర్ఫేస్ కోసం మళ్ళీ టెక్స్ట్ యూజ్ చేస్తున్నా. సెలెక్ట్ మ్యూజిక్ అని ఇక్కడ ఇంకొక వేరియబుల్ యూజ్ చేస్తున్నా, కమాండ్ అని. ఇది లైక్ ఈవెంట్ లాగా మనకి వర్క్ అవుతుంది. అంటే మనం సెల్ఫ్ డాట్ సెలెక్ట్ మ్యూజిక్ అని ఇచ్చాను కదా, ఇది ఈవెంట్ ఆర్ యాక్షన్ అనుకోవచ్చు మీరు, అట్లా వర్క్ అవుతుంది. అండ్ కమాండ్ ఈజ్ ఇన్బిల్ట్ వేరియబుల్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ బటన్ ఫంక్షన్. సో ఇంకో బటన్ అయితే, మరి ఆ బటన్ కూడా మనం ప్యాడీ ఇవ్వాలి కదా, మార్జిన్ ఆ బటన్కి ఇవ్వాలి కదా. సో ప్యాక్లో ప్యాడ్ ఈక్వల్స్ టు 5 అని ఇస్తున్నా. ఇప్పుడు ఇంకొక బటన్ అయితే క్రియేట్ చేద్దాం. సెల్ఫ్ డాట్ ప్లే మ్యూజిక్, ప్లే బటన్ అనేసి, టీకే డాట్ బటన్. సో నేను ఇదంతా టైప్ చేయట్లే, మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. సో డైరెక్ట్గా పైదే కాపీ చేస్తున్నా. సెలెక్ట్ ఉన్న చోట ప్లే అని రీప్లేస్ చేస్తున్నా. సో సెల్ఫ్ డాట్ టెక్స్ట్లో కూడా ప్లే అని ఇస్తున్నా. కమాండ్లో కూడా ప్లే మ్యూజిక్ అని ఇస్తున్నా. ఓకే, ఈ సెల్ఫ్ డాట్ ప్లే బటన్ డాట్ ప్యాక్, ఇది కూడా ప్యాడీ 5 అని ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక బటన్ అయితే క్రియేట్ చేద్దాం. ప్లే, ఇది పాస్కి. సో ఇప్పుడు మనకి ఏంటది, స్పాటిఫై తీసుకున్నా, వింక్ మ్యూజిక్ తీసుకున్నా కానీ మనకు కూడా ఆప్షన్స్ ఉంటాయి కదా, లైక్ ఇట్లా ప్లే, పాజ్, రెజ్యూమ్, స్టాప్ అనేసి. అందుకు నేను కూడా అట్లా బటన్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా, అందుకే ఇవన్నీ క్రియేట్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇంకొక బటన్ క్రియేట్ చేద్దాం. పాజ్ అయిపోయింది. రెజ్యూమ్ని క్రియేట్ చేద్దాం. రెజ్యూమ్ బటన్, రెజ్యూమ్ టెక్స్ట్లో కూడా రెజ్యూమ్ అని ఇచ్చేస్తున్నా. అండ్ కమాండ్లో కూడా నేను చేంజ్ చేస్తున్నా, రెజ్యూమ్ అనేసి. ఓకే, రెజ్యూమ్ కూడా అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకొక బటన్ క్రియేట్ చేస్తున్నా, స్టాప్ అని. ఇది లాస్ట్ బటన్, స్టాప్.
మీకు ఏడబ్ల్యూఎస్ ఏమైనా ఐడియా ఉంటే కమాండ్ ఫంక్షన్ ఎట్లా వర్క్ అవుతుంది, ఈవెంట్ అంటే ఏంటి, యాక్షన్ అంటే ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఒకసారి మీరు కూడా సర్చ్ చేయండి ఏడబ్ల్యూఎస్ అని. సో నెక్స్ట్ ఇంకో వేరియబుల్ తీసుకుంటున్నా, మ్యూజిక్ ఫైల్ ఈజ్ ఈక్వల్స్ టు నన్ అని. ఇనీషియల్గా నన్ పెట్టుకున్నా. ప్లేయింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్, ఇనీషియల్గా ఫాల్స్ పెట్టుకున్నా. సో నెక్స్ట్ పైన మనం కొన్ని బటన్స్ క్రియేట్ చేసాం కదా, దానికి ఫంక్షన్స్ రాద్దాం. సో సెలెక్ట్ మ్యూజిక్ ఫస్ట్ బటన్, అందులో సెల్ఫ్ పాస్ చేస్తున్నా. సెల్ఫ్ డాట్ మ్యూజిక్ ఫైల్ ఈక్వల్స్ టు ఫైల్ డైలాగ్ డాట్ యాజ్ ఓపెన్ ఫైల్ నేమ్. ఈ ఆస్క్ ఓపెన్ ఫైల్ నేమ్ అనేది ఒక మెథడ్ ఫైల్ డైలాగ్ మాడ్యూల్లో మనకు ఉంటుంది. సో ఇది ఎందుకు అంటే డైరెక్ట్గా ఆ పాత్లోకి వెళ్ళి ఆ ఫైల్ టైప్ ఏదైతే ఉంటుందో .mp3 .mp4 లేదంటే .jpg ఇక్కడ మనం ఏ టైప్ అయితే ఇస్తామో ఆ టైప్ డైరెక్ట్గా మనకు ఓపెన్ అయిపోతుంది. డైరెక్ట్గా ఓపెన్ అవ్వడానికి ఆస్క్ ఓపెన్ ఫైల్ నేమ్ అనే మెథడ్ని అయితే యూజ్ చేస్తాం. అది ఎందులో ఉంటుందంటే ఫైల్ డైలాగ్ మాడ్యూల్లో ఉంటుంది. సో ఐ వాంట్ టు ఓపెన్ దిస్ mp3 ఫైల్. సో నేను mp3 నేను అక్కడ మెన్షన్ చేశాను. సో నెక్స్ట్ ఒక కండిషన్ అయితే రాద్దాం. ఇఫ్ సెల్ఫ్ డాట్ మ్యూజిక్ ఫైల్ ఈక్వల్స్ టు ఫైల్ లేబుల్ డాట్ కాన్ఫిగ్ నేను యూజ్ చేస్తున్నా, అది కూడా ఒక మెథడ్. సో అందులో టెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు సెల్ఫ్ డాట్ మ్యూజిక్ ఫైల్ని అయితే పాస్ చేస్తున్నా. నెక్స్ట్ ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. ప్లే మ్యూజిక్కి ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. సెల్ఫ్ ఇక్కడ ఇఫ్ కండిషన్స్ రాస్తున్నా డైరెక్ట్గా. సెల్ఫ్ డాట్ మ్యూజిక్ ఫైల్ అండ్ నాట్ సెల్ఫ్ డాట్ ప్లేయింగ్. ఇదైతే పైగేమ్ డాట్ మిక్సర్ అనేది ఒక మాడ్యూల్ అనుకోండి, అంటే ఫంక్షన్ అనుకోండి, అది పైగేమ్లో ఉంటుంది మనకి. ఫస్ట్ నేను ఇన్నిట్ మెథడ్ని అయితే నేను కాల్ చేస్తున్నా. నెక్స్ట్ మ్యూజిక్ డాట్ లోడ్. ఈ మిక్సర్ ఎందుకు అంటే మనకి సాంగ్ ప్లే అవ్వాలన్నా, పాజ్ అవ్వాలన్నా, రెజ్యూమ్ అవ్వాలన్నా, స్టాప్ అవ్వాలన్నా ఈ మిక్సర్ అనేది మనం యూజ్ చేయాలి. సో సెల్ఫ్ డాట్ మ్యూజిక్ ఫైల్ని అయితే నేను ఇక్కడ పాస్ చేస్తున్నా లోడ్ అవ్వడానికి. లోడ్ అనేది ఒక మెథడ్ మళ్ళీ. నెక్స్ట్ ప్లే కూడా ఒక మెథడే. అందులో -1 ఎందుకు పాస్ చేసిన అంటే ఇప్పుడు మనకి ఫైల్లో నెంబర్ ఆఫ్ ఆడియో ఫైల్స్ ఉంటాయి కదా, అది ఒకవేళ అన్ని మ్యూజిక్ సాంగ్స్ అన్నీ విన్నాక మళ్ళీ అవే రిపీట్ అవుతాయి కదా, ఆ రిపీట్ అవ్వడానికి లూప్ రన్ అవ్వడానికి -1 తీసుకున్నా. నెక్స్ట్ సెల్ఫ్ డాట్ ప్లేయింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అంటే మనకి ప్లే అవుతుంది. పాస్ మ్యూజిక్ కూడా నేను ఫంక్షన్ తీసుకుంటున్నా. ఇందులో కూడా పైగేమ్ డాట్ మిక్సర్ యూజ్ చేస్తున్నా. చెప్పినా కదా, మిక్సర్ లైక్ ప్లే అవ్వాలన్నా, పాజ్ అవ్వాలన్నా, రెజ్యూమ్ అవ్వాలన్నా, స్టాప్ అవ్వాలన్నా మిక్సర్ అనేది తీసుకోవాలి. డాట్ పాజ్ మళ్ళీ అదొక మెథడ్ మ్యూజిక్ దాంట్లో ఉంటుంది. ప్లేయింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్ పెట్టేశాను. పాజ్ చేస్తాం కదా. సో నెక్స్ట్ ఇంకొక ఫంక్షన్ అయితే తీసుకుంటున్నా, రెజ్యూమ్ అని. ఇందులో కూడా నాట్ సెల్ఫ్ ప్లేయింగ్ మ్యూజిక్ డాట్ అన్పాజ్ అంటే అది మళ్ళీ ఒక మెథడ్, మనకు అన్పాజ్ అయిపోతుంది. ప్లేయింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ ఇస్తున్నా. నెక్స్ట్ స్టాప్ మ్యూజిక్ ఫంక్షన్ తీసుకుంటున్నా. ఇందులో కూడా సెల్ఫ్ పాస్ చేస్తున్నా. ఇఫ్ సెల్ఫ్ డాట్ ప్లేయింగ్ పైగేమ్ డాట్ మిక్సర్ డాట్ మ్యూజిక్ డాట్ స్టాప్ అనేది మళ్ళీ మెథడ్. సెల్ఫ్ డాట్ ప్లేయింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్. ఓకే, ఇప్పుడు ఫంక్షన్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు రూట్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. అందులో tk ఇది ఒక ఫంక్షన్. అంటే ఆ మాడ్యూల్నే నేను మాడ్యూల్లో tk అనే ఒక ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. నెక్స్ట్
మ్యూజిక్ ప్లేయర్ క్లాస్ని కాల్ చేసి ఆ క్లాస్లో రూట్ని పాస్ చేసిన. ఓకే, కోడ్ అయితే అయిపోయింది. ఒకసారి ఇప్పుడు రన్ చేద్దాం. చూడండి, నాకు డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అయింది. మ్యూజిక్ సెలెక్ట్ చేసుకున్నా, ప్లే కొట్టగానే నాకు సాంగ్ వస్తుంది. ప్రతిగాధలో రాక్షసుడే హింసలు పెడతాడు, అణచగనే పుడతాడు రాజే ఒకడు, శత్రువునే కడదేర్చే పనిలో మన చూడండి, పాస్ క్లిక్ చేయగానే రాజు హింసలనే మరిగాడు, మంచిని మరిచి పాస్ అంతు చూశాడు. మీరు కూడా ట్రై చేసి కమెంట్ బిలో. థాంక్యూ ఫర్ వాచింగ్.